నేను మీ నరసింహ. ప్రస్తుతం కేటీఆర్ అరెస్ట్ మీద ఒక గందరగోళం జరుగుతుంది తెలంగాణలో. కేసీఆర్ అరెస్ట్ చేస్తారా చేయరా, ఇది కాన్సెప్ట్ బయట బాగా బెట్టింగ్స్ కూడా జరుగుతున్నాయి, కేటీఆర్ని అరెస్ట్ చేస్తారా చేయరా అని. సో రాజకీయాలలో ఉన్న ప్రతి ఒక్కళ్ళకి ఒక స్టోరీ తెలుసుండొచ్చు. 2021లో జస్టిస్ ఫర్ అడ్వకేట్ వామన్ రావు అని మనం అడుగుతున్నాం. ఎపిసోడ్ 1 ఇది, చాలా ఎపిసోడ్స్ ఉన్నాయి. సో అడ్వకేట్ వామన్ రావుని ఎవరు చంపారు, హూ కిల్డ్ బాబాయ్ లాగా ఏపీలో హూ కిల్డ్ అడ్వకేట్ వామన్ రావు, జస్టిస్ ఫర్ వామన్ రావు. జస్టిస్ ఫర్ వామన్ రావు అని ఎందుకు అడుగుతున్నామంటే గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో 2021లో ఒక ల్యాండ్ అంటే దేవాదాయ భూములకు సంబంధించిన ఇష్యూలో, మంతనిలో ఒక దేవాదాయ భూమికి సంబంధించిన ఇష్యూలో అడ్వకేట్ ఎవరైతే వామన్ రావు అండ్ ఫ్యామిలీ, ఆవిడ మొగుడు పిల్లలు ఇద్దరు, భార్యాభర్తలు ఇద్దరు అడ్వకేట్సే. సో వాళ్ళు అక్కడ జరుగుతున్న దేవాదాయ ఆస్తుల్ని కొల్లగొట్టే ప్రయత్నం చేస్తున్నారు అని చెప్పేసి వాటిపైన ప్రశ్నించారు. వాటిపైన చాలా గట్టిగా ఫైట్ చేశారు. కోర్టులో కేసులు వేయడము, లేదంటే అది అన్యాక్రాంతం అవ్వకుండా, ఆస్తులు కబ్జా అవ్వకుండా చాలా ఫైట్ చేశారు. సో వాటిని జీర్ణించుకోలేని అక్కడి కొంతమంది లీడర్లు స్వయాన పుట్టా మధు, మంతనికి సంబంధించి పుట్టా మధు, ఇక్కడ పుట్టా మధు పేరు ఎందుకు తీస్తున్నా అంటే అప్పటి వీడియో రికార్డ్స్ చూస్తే మీరు వారి తండ్రి ఎవరైతే వామన్ రావు తండ్రి ఎవరైతే ఉన్నారో ఆయన ఓపెన్గా స్టేట్మెంట్ ఇచ్చారు. నాకు పుట్టా మధు పైననే అనుమానం కాదు, ఆయన చంపించాడు, దగ్గరుండి వాళ్ళ మేనల్లుడే చంపాడు, పుట్టా మధు వాళ్ళ మేనల్లుడే హత్య చేశాడు అని చెప్పేసి పెద్ద గొడవ జరిగింది అప్పట్లో. కానీ బీఆర్ఎస్ ప్రభుత్వం అప్పటి ఈ రాజకీయ హత్యని, ఈ అడ్వకేట్ దంపతుల హత్యని చాలా లైట్ తీసుకుంది. అక్కడ వాళ్ళకి ఎలాంటి న్యాయం జరగలేదు. కానీ కోర్టుకెళ్ళిన క్రమంలో ఒక అడ్వకేట్ని ఎలా హత్య చేస్తారు అంటే అడ్వకేట్ల సంఘాలు కావచ్చు, బార్ అసోసియేషన్స్ కావచ్చు, బార్ కౌన్సిల్స్ కావచ్చు, వీళ్ళందరూ దీన్ని వ్యతిరేకించి వాళ్ళకి ఎలాంటి న్యాయ సహాయం చేయలేదు ఎవరికి, పుట్ట మధుకి. కానీ అలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం ఈయనని కాపాడుకుంటూ వచ్చింది, పుట్టా మధుని బీఆర్ఎస్ పార్టీ కాపాడుకుంటూ వచ్చింది. సో ఇప్పుడు ఏం జరుగుతుంది అనేది చెప్తా. ఇది ఎందుకు సీన్లోకి వచ్చింది అంటే అడ్వకేట్స్కి సరైన సమయం దొరకలేదు, సందర్భం దొరకలేదు. గత ప్రభుత్వం చేసిన అరాచకాలకి చాలామంది అడ్వకేట్లు బలైపోయారు. కానీ వాళ్ళు ఎవరు బయటికి వచ్చినా కూడా అంత ఎక్స్పోజ్ అవ్వలేదు. కానీ ఇక్కడ పరిస్థితి ఏంటంటే డైరెక్ట్గా అడ్వకేట్ వామన్ రావుని హత్య చేసిన పరిస్థితి. ఇద్దరు భార్యాభర్తలు ఇద్దరు, ఒక కుటుంబం రోడ్డున పడింది, ఒక భార్యాభర్తలు ఇద్దరు చనిపోయిన పరిస్థితి. సో కేటీఆర్ అనే వ్యక్తి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నారు, ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నారు. సో ఇదే క్రమంలో ఈయన పైన రకరకాల ఆరోపణలు వస్తున్నాయి. ఈ ఫార్ములా రేస్ విషయంలో డైరెక్ట్గా కేటీఆర్ ఇన్వాల్వ్మెంట్ ఉంది అని ఆ ఏసీబీ ద్వారా విచారణ జరపాలని చెప్పేసి కేసెస్ వేసే పరిస్థితులు ఉన్నాయి. ఆల్రెడీ శాంతికుమారి సిఎస్ ఎవరైతే ఉన్నారో ఆవిడ ఆల్రెడీ గవర్నర్ నుంచి ఏసీబీకి కూడా లెటర్ రాశారు. గవర్నర్ కూడా అనుమతించారు కేసు పెట్టడానికి. సో ఏసీబీ కేసు ఫైల్ చేస్తుంది, రేపో మాపో కేటీఆర్ని అరెస్ట్ చేసే పరిస్థితులు ఉన్నాయి. సో ఈ పరిస్థితుల్లో వీళ్ళకి సహాయం చేసేది ఎవరు, న్యాయ సహాయం చేసేది ఎవరు? కేటీఆర్కి కావచ్చు, కేసీఆర్కి కావచ్చు, హరీష్ రావుకి కావచ్చు, ఎంటైర్ బీఆర్ఎస్ ఫ్యామిలీకి, బీఆర్ఎస్ పార్టీ ఫ్యామిలీ ఏదైతే ఉందో దానికి మొత్తానికి లీగల్ సెల్కి 10 కోట్ల రూపాయల ఫండ్ అయితే ఏర్పాటు చేసి ఉన్నారు కేసీఆర్. గతంలో చెప్పారు, మనం కొట్లాడదాం, ఈ 5 ఏళ్ళు మనవి కావు, మనం కొట్లాడదాం, బరాబర్ మీకు న్యాయ సహాయం చేస్తానేనని చెప్పి కేసీఆర్ న్యాయ సహాయ నిధికి 10 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసిన పరిస్థితి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కార్యకర్తల కోసం, నాయకుల కోసం. సో ఇదే క్రమంలో న్యాయ సహాయం ఎవరిని అడుగుతున్నారు? మళ్ళీ అడ్వకేట్లని అడుగుతున్నారు, మళ్ళీ అడ్వకేట్ల దగ్గరికే వస్తున్నారు. అడ్వకేట్లని అదే పార్టీ నాయకులు చంపేస్తారు. పుట్టా మధు లాంటి వాళ్ళు మర్డర్ చేస్తారు. అభియోగాలు ఉంటాయి వాళ్ళ పైన, చంపారని కోర్టులో ఇంకా తేలలేదు కాబట్టి అభియోగాలు ఉంటాయి. పుట్టా మధు గారి పైన అభియోగం ఉంటుంది. సో అదే పుట్టా మధు బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్లో అఫీషియల్గా ప్రెస్ మీట్లు పెడతాడు, మైక్ ముందర నుంచొని శుద్ధపూసలేక మాట్లాడతాడు. ఆయన ఇన్ని చేసే పుట్టా మధుని ఎందుకు సస్పెండ్ చేయకుండా ఏ న్యాయవాది దగ్గరికి వెళ్ళి రేపొద్దున నాకు బెయిల్ కావాలని వకాలత్ అడుగుతారు? ఏ న్యాయవాది వచ్చి మీకోసం కోర్టులో కొట్లాడతాడు? న్యాయవాదులకి ఇంతకు మించిన అవకాశం లేదు. కేటీఆర్ బెయిల్ని మేము వాదించాం, ఫస్ట్ పుట్టా మధు అనే వ్యక్తిని పార్టీ నుంచి సస్పెండ్ చేసి బేషరతుగా అడ్వకేట్ వామన్ రావు కుటుంబానికి క్షమాపణ చెప్పాలి, ఆయన హత్య కింద ఒప్పుకోవాలి. పుట్టా మధు ఎవరు హత్య చేశారో వీటిపైన సిబిఐ ఎంక్వైరీ వేయాలి అని చెప్పేసి ఒక లెటర్ రాసి ఫస్ట్ పుట్టా మధు అనే వ్యక్తిని పక్కన తిప్పుకోవడం మానండి.
ఆ వ్యక్తిని సస్పెండ్ చేయండి. గతంలో చూసాం మనం, మందని కాన్స్టిట్యున్సీలో కావచ్చు, ఆ ఊర్లో సంబంధించిన హైకోర్టు అడ్వకేట్స్ కూడా ఇక్కడి నుంచి వెళ్ళి సంఘీభావం తెలిపిన పరిస్థితి, సంతాపం తెలిపిన పరిస్థితి. వారి కోసం అక్కడ రోడ్లపైన ప్రొటెస్ట్ చేశారు. బార్ కౌన్సిల్లో ఆగిపోయింది, ఒకరోజు మొత్తం కోర్టు హాల్నే స్తంభింపజేసిన పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లో ఇట్లా పుట్టమధు అనే వ్యక్తి డైరెక్ట్గా బీఆర్ఎస్ పార్టీ ఆఫీసులో అఫీషియల్గా ప్రెస్ మీట్ పెట్టి పార్టీ కార్యక్రమాల్లో ఉన్నాడు. 2 టర్మ్స్ నుంచి ఆయన ఎమ్మెల్యే కాదు, అయినా కూడా మీరు ఆయన వెనకేసుకొస్తున్నారు. సో ఈ హత్యలతో మీకు భాగస్వామ్యం ఉందా కేటీఆర్ గారు? లేదు అంటే ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం అయినా సరే, రేవంత్ రెడ్డి గారు అయినా సరే చాలా నిజాయితీగా మన అల్లు అర్జున్ విషయంలో అరెస్ట్ చేయించారు కదా. సో అల్లు అర్జున్కి ఎలాంటి న్యాయం ఎలాంటి చట్టాలు వర్తిస్తాయో అలాంటి చట్టాలే మరి ఇక్కడ పుట్టమధుకు కూడా వర్తిస్తాయి కదా. ఎందుకు పుట్టమధుని అరెస్ట్ చేయరు? ఎందుకు కేటీఆర్ పార్టీ నుంచి సస్పెండ్ చేయడు, వెనకేసుకొస్తాడు, పార్టీలో ఒక హోదా ఇస్తారు, పార్టీ నుంచి ఇన్ఛార్జ్ పదవులు ఇస్తారు, పార్టీలో మైకుల ముందర మాట్లాడినిస్తారు కేటీఆర్ గారు. మరి ఎందుకు రేపొద్దున ఎవరిని వెళ్ళి న్యాయం అడుగుతారు? ఏ అడ్వకేట్ వచ్చి మీకు మద్దతుగా మీ వకాలత్ తీసుకొని కోర్టులో కొట్లాడే అడ్వకేట్ ఎవరు? మీకు వ్యతిరేకంగా ఉంటే మీ అన్యాయాల్ని అక్రమాలని ఎదిరించి ప్రశ్నించి కేసులు వేసే అడ్వకేట్లని హింసలు పెడతారు, చిత్రవదలు చేస్తారు, వాళ్ళ పైన కూడా కేసులు పెడతారు. చాలా అడ్వకేట్ల పైన కేసేని గత ప్రభుత్వంలో బీఆర్ఎస్ హయాంలో. సో ఇట్లా పుట్టమధు లాంటి వాళ్ళని వెనకేసుకొస్తారు. ఒక అడ్వకేట్ కుటుంబాన్ని, భార్యాభర్తలని ఇద్దరిని నడి రోడ్డు పైన హత్య చేస్తే అప్పటి ప్రభుత్వం చూసి చూడనట్టు ఊరుకుంది. మరి ఇప్పుడు ఎందుకు పుట్టమధుని సస్పెండ్ చేసి ఆ తర్వాత వచ్చి అడ్వకేట్లకి క్షమాపణ చెప్పి అప్పుడు వకాలత్ ఇచ్చి కేటీఆర్ గారు బెయిల్ అడగాలి? రేపొద్దున ఒకవేళ అరెస్ట్ అయితే న్యాయ సహాయం చేయాలన్నా కూడా అడ్వకేట్లే కదా, సొంతంగా పోయి వకాలత్ ఇచ్చి కొట్లాడి సెల్ఫ్గా డిఫెన్స్ చేసే పరిస్థితులు లేవు కదా. సో ప్రభుత్వానికి ప్రభుత్వ తరపున న్యాయవాదులు ఉంటారు, పబ్లిక్ ప్రాసిక్యూటర్లు ఉంటారు. కానీ మీరైతే వెళ్ళి ఇంకొక అడ్వకేట్ దగ్గరే కదా మీ వకాలత్ ఇచ్చి మీరు కొట్లాడమని లా సెక్షన్స్ అన్ని మాట్లాడాల్సింది. సో ఎందుకు పుట్టమధుని వెనకేసుకొస్తున్నారు కేటీఆర్ గారు? ప్రతిపక్షంలో ఉన్నారు, ఇప్పటికైనా మారండి. ఇట్లాంటి మర్డర్ కేసుల్లో ఇన్వాల్వ్మెంట్ ఉన్నాయని ఆరోపణలు ఎదుర్కొంటున్న ఒక నాయకుడిని, ఎందుకంటే మీకు అక్కడ ఇంకా మంచి నాయకుడు ఎవరు దొరకకపోయి ఉండొచ్చు, కాకపోతే ఇలాంటి నాయకుడిని పెట్టుకోవడం వల్ల మీకు ఏంటి ఒరిగేది? రేపొద్దున అడ్వకేట్ వామన్ రావు గారి హత్య గురించి మీరు అప్పుడు మద్దతు తెలిపారు, వాడికి సపోర్ట్ చేశారు, పుట్టమధు అనే వ్యక్తికి సపోర్ట్ చేశారు. సో మీరు ఎందుకు ఆయన పైన చర్యలు తీసుకోలేదు అని చెప్పి రేపొద్దున అడ్వకేట్లు అడ్డం తిరిగితే ఏంటి మీ పరిస్థితి? జైల్లో కూర్చోవాల్సిందే కదా. మీ తరపున బాయ్కాట్ చేస్తే కేటీఆర్ బయలు ఎవరు తీసుకోవద్దు, పుట్టమధుని పార్టీ సస్పెండ్ చేసే వరకు, బీఆర్ఎస్ పార్టీ సస్పెండ్ చేసే వరకు కేటీఆర్ వకాలత్ ఎవరు తీసుకోవద్దు అని చెప్పి ఒకవేళ అడ్వకేట్లు అందరూ బాయ్కాట్ చేస్తే మీకు ఏ దేశం అడ్వకేట్ వచ్చి పనిచేస్తాడు? ఇండియా మొత్తం స్తంభించింది. ఇండియాలో మొత్తం అన్ని కోర్టులకి ఇన్ఫర్మేషన్ ఉంది. హైకోర్టు అడ్వకేట్ వామన్ రావు అనే వ్యక్తిని, ఆయన కుటుంబంలో ఆయన భార్య కూడా అడ్వకేటే, 2 అడ్వకేట్లని చంపిన ఆరోపణలు ఉన్న పుట్టమధుని ఎందుకు సస్పెండ్ చేయరు? ఎందుకు రేవంత్ రెడ్డి గారు కూడా ఇనిషియేట్ తీసుకోరు? ఎందుకు రేవంత్ రెడ్డి గారికి కూడా ఇవన్నీ పట్టవు? సో ఇది పరిస్థితి. సో ఇంకొక పక్క చూసుకుంటే ఖచ్చితంగా కేటీఆర్ని అరెస్ట్ చేస్తారా చేయరా అనేది మంచి ట్రెండింగ్లో ఉంది టాపిక్. ఇప్పుడు అసెంబ్లీలో కూడా అదే వాడివీడి చర్చ జరుగుతుంది. సో మొత్తం అంతా గట్టి ఫోకస్డ్గానే ఉంది. సో ఈ పరిస్థితుల్లో ఖచ్చితంగా వామన్ రావుకి న్యాయం జరగాలి అంటే అడ్వకేట్ల ప్యానల్స్ ఏవైతే ఉన్నాయో, అడ్వకేట్ల అసోసియేషన్ ఏవైతే ఉన్నాయో, బార్ అసోసియేషన్స్, బార్ కౌన్సిల్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు దృష్టి పెట్టాలి. ఇప్పుడు మీకు సరైన సమయం వచ్చింది. కరెక్ట్గా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జైలుకి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. ఆయన తరపున వకాలత్ చేయాలంటే ఫస్ట్ ఆయన బయట ఉన్నప్పుడే పుట్టమధు లాంటి వాళ్ళని సస్పెండ్ చేయమనండి, సస్పెండ్ చేసి పార్టీ నుంచి బయటకు పంపించమనండి. ఏ అధికారం ఉందని చెప్పి ఆ అధికార మదంతోనే కదా అడ్వకేట్ వామన్ రావుని, ఆయన కుటుంబాన్ని, ఆయన భార్యని ఇద్దరిని చంపించారు నడి రోడ్డు పైన. అంటే ఒక న్యాయవాదికే ఇక్కడ రాజ్యాంగంలో ఇంత స్వేచ్ఛగా బ్రతికే హక్కు లేకపోతే ఇంకెవరిని మీరు ఉద్ధరిస్తారు? ఒక అడ్వకేట్ని చంపేశారు, 2 అడ్వకేట్లను చంపేసి నవ్వుతూ పార్టీ ఆఫీసులో కూర్చొని స్పీచ్లు ఇస్తున్నారు, ప్రెస్ మీట్లు ఇస్తున్నారు. అఫీషియల్గా మందని కాన్స్టిట్యున్సీకి నేనే పెద్ద మనిషిని తిరుగుతాడు కండువా చేసుకొని. మరి సస్పెండ్ చేసిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ నుంచి అప్పుడు మీరు అడ్వకేట్లకి క్షమాపణ చెప్పి అప్పుడు మీ వకాలత్ ఇచ్చి నా తరపున కొట్లాడమని చెప్పే నైతిక బాధ్యత మీకుంది. సో ఖచ్చితంగా పుట్టమధు హత్య ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.
పుట్టామధుని ఖచ్చితంగా మీరు సస్పెండ్ చేసిన తర్వాత అడ్వకేట్లకి న్యాయం జరిగినట్టు, ఇక్కడ చనిపోయిన అడ్వకేట్లకి కొంచెమైనా సరే కన్నీళ్లు తుడిచినట్టు. సో ప్రభుత్వం దీనిపైన కేటీఆర్ కూడా రేవంత్ రెడ్డి గారు కూడా దీనిపైన సరైన దృష్టి పెట్టాలి. గతంలో ఏం జరిగింది, గతంలో జరిగిన హత్యల తాలూకా చిట్టా ఏది, గతంలో ఎన్ని రాజకీయ హత్యలు జరిగినాయి. రాజకీయ హత్యలు అంటే కార్యకర్తలను లేకుంటే రాజకీయ నాయకులను చంపితే వేరు. ఇక్కడ అడ్వకేట్ దంపతులు ఇద్దరు హైకోర్టు అడ్వకేట్లని నడి రోడ్డు పైన అత్యంత అమానుషంగా దారుణంగా చంపేస్తే దిక్కులేని పరిస్థితి. అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వంకి కళ్ళు నెత్తి మీద ఉన్నాయి. ఇదే రేవంత్ రెడ్డి, ఇదే కేటీఆర్, ఇదే హరీష్ రావు, ఇదే కేసీఆర్ కళ్ళు ఆకాశం మీద ఉన్నాయి. అప్పుడు మరి మీరందరూ మద్దతు తెలిపారు కదా. ఏ పార్టీలో ఉన్నా సరే ప్రతిపక్షాలు వామన్ రావు హత్యని ఖండించాయి. వామన్ రావు గారిని హత్య చేయడం ఖండించే బండి సంజయ్ గారు అయితే ఏకంగా వెళ్ళి పరామర్శించి మరీ వచ్చారు. సో ఇంత జరిగిన ఎపిసోడ్ని ఎలా మర్చిపోయారు? ఒక అడ్వకేట్కి న్యాయం ఈ రోజు వరకు జరిగిందని నేను క్వశ్చన్ చేస్తున్నా. హత్య ఆరోపణలు ఉన్న వ్యక్తి ఏమో పార్టీ ఆఫీసులో నవ్వుతూ తిరుగుతాడు. నిజంగా కోర్టు హాల్లో న్యాయం కోసం కొట్లాడాల్సిన ఇద్దరు అడ్వకేట్లు చనిపోయి ఫోటోలకి దండలేసుకొని ఉన్నారు. వీళ్ళకి న్యాయం జరిగేది ఎప్పుడు? వీళ్ళకి న్యాయం చేసేది ఎవరు? నిజంగా రేవంత్ రెడ్డి గారికి చిత్తశుద్ధి ఉంటే ఈ విషయం పైన ఫోకస్ చేయాలి. ఫస్ట్ పుట్టమధు అనే వ్యక్తి పైన సిబిఐ ఎంక్వైరీకి రిఫర్ చేయాలి. స్టేట్ గవర్నమెంట్ అప్పట్లోనే కేసును చల్లార్చేసింది. అప్పటి ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీ ఉంది. అప్పటి నాయకులు కూడా పుట్టమధు బీఆర్ఎస్ పార్టీ నాయకుడే, ఓడిపోయినా బీఆర్ఎస్ పార్టీ నాయకుడే మందని కాన్స్టిట్యున్సీకి సంబంధించి. సో అలాంటి పుట్టమధుని వెనకేసుకొచ్చి మీరు దొంగల్ని ప్రోత్సహిస్తూ ఒక మర్డరిస్టులను ప్రోత్సహిస్తున్నారు. ఒక హత్య ఆరోపణలు ఉన్న వ్యక్తిని మీరు సమర్థిస్తున్నారా? హత్యారోపణలు ఉన్న వ్యక్తిని సమర్థించి మీ పార్టీ ఆఫీసులో పెట్టుకొని మీరే వాళ్ళని పెంచి పోషిస్తే వాళ్ళు వచ్చి రోడ్డు ఎక్కి మదం ఎక్కి అడ్వకేట్ లాంటి వామన్ రావు గారు లాంటి అడ్వకేట్లని హత్య చేస్తే, వాళ్ళ కుటుంబాలని వాళ్ళ భార్యాభర్తల్ని హత్య చేస్తే ఎవరికి దిక్కు? మీ హయాంలో జరిగిన హత్య ఉదంతం ఇది. దీనికి ఏ న్యాయం జరిగింది? రేపొద్దున అడ్వకేట్లని ఏమని అడుగుతారు? ఏమని శరణు కోరుతారు? ఏమని నాకు సహాయం చేయండి అని అర్థిస్తారు? మేము ఇద్దరు అడ్వకేట్లను చంపేసాం, హైకోర్టు అడ్వకేట్లని, అయినా కూడా మాకు సిగ్గులేదు, మీ దగ్గరికి వస్తాం, మీ కాళ్ళు పట్టుకుంటాం, మీకు వకాలత్ ఇస్తాం, మీరు మా కోర్టులో మా గురించి వాదించండి, మా గురించి మీరు కొట్లాడండి బాబు, మళ్ళీ మేము అధికారంలోకి వస్తాం ఈ 5 ఏళ్ళు అయిపోయిన తర్వాత, అప్పుడు మళ్ళీ ఇంకో 4 అడ్వకేట్లను చంపేస్తాం. ఇదిగో మా లాంటి పుట్టమధు లాంటి నాయకులు చాలామంది ఉన్నారు మా దాంట్లో. ఈసారి వాదించిన వాడిని వదిలేస్తాం, మిగతా వాళ్ళని చంపేస్తాం అనే పరిస్థితులు ఉన్నాయి. సో అడ్వకేట్లు ఇప్పటికైనా దయించి అడ్వకేట్ వామన్ రావు గారికి న్యాయం జరగాలి, వాళ్ళ కుటుంబానికి. ఇద్దరు అడ్వకేట్లని చంపిన ప్రాణాలు తీసుకున్న ప్రభుత్వం గత ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీ. సో నిజంగా ఈ నింద మీ మీద ఉండకూడదు అని అనుకుంటే బీఆర్ఎస్ పార్టీకి కేటీఆర్ గారు వర్కింగ్ ప్రెసిడెంట్ స్థానంలో ఉన్నారు. మీరు అరెస్ట్ అవ్వక ముందలే పుట్టమధు లాంటి వాళ్ళని ఫస్ట్ పార్టీ నుంచి సస్పెండ్ చేసి తర్వాత బేషరతుగా క్షమాపణ చెప్పి తర్వాత మీరు అరెస్ట్ అవుతారో, రాజకీయ డ్రామాలు చేసుకుంటారో, లేదంటే మీ పార్టీని తీసుకెళ్ళి ఇంకేమైనా చేసుకుంటారో మాకు అనవసరం. కానీ అడ్వకేట్లని చంపుతారు, మళ్ళీ అదే అడ్వకేట్ల దగ్గరికి వెళ్ళి వకాలత్తులు ఇస్తారు, మళ్ళీ అదే అడ్వకేట్ల ప్యానల్ని అడ్డం పెట్టుకొని మీరు రాజకీయాలు నడిపిస్తారు. మీకు ఒక లీగల్ సెల్, దానికి ఒక 10 కోట్లు, దానికి వాదించడానికి మళ్ళీ అడ్వకేట్లే. మీకు వ్యతిరేకంగా ఎవరైనా ప్రశ్నిస్తే, మీకు వ్యతిరేకంగా ఏదైనా క్వశ్చన్ చేస్తే, లేదంటే ఏదైనా కేసు పెడితే వాళ్ళని రోడ్డు పైన మర్డర్ చేశారు కదా గతంలో. 2021 ఈ సంవత్సరం ఇప్పటికీ 4 సంవత్సరాలు గడుస్తుంది. 4 ఏళ్లలో మరి ఆ మర్డర్ కేసు ఎంతవరకు వచ్చింది? ఆయన ఎందుకు పక్కన పెట్టుకొని తిరుగుతున్నారు? పార్టీ నుంచి ఎందుకు సస్పెండ్ చేయలేదు? హత్య ఆరోపణలు ఎదుర్కొంటున్న ఒక నాయకుడిని ఎందుకు మీరు ఇంకా సస్పెండ్ చేయకుండా మీ పక్కన పెట్టుకొని మీ పార్టీ ఆఫీసులో మీరు అఫీషియల్గా మీరు మైక్ ఇచ్చి ప్రెస్ మీట్లో కూర్చోబెట్టుకుంటున్నారు? కనీసం కనీసం తెలివి ఉండాలి కదా. అసెంబ్లీ మొత్తం వాడి వేడి చర్చ ఏంటంటే కేటీఆర్ అరెస్ట్ ఎప్పుడు? అట్లా సేమ్ హూ కిల్డ్ అడ్వకేట్ వామన్ రావు, జస్టిస్ ఫర్ వామన్ రావు. అడ్వకేట్ వామన్ రావుని ఎవరు చంపారు? ఇది క్వశ్చన్ మార్క్. ఒక న్యాయవాదికే ఇంకా న్యాయం జరగలేదు. న్యాయవాది చనిపోయిన తర్వాత కూడా ఆయనకి న్యాయం జరగలేదు. సో ఇదంతా చూస్తున్న ప్రభుత్వాలు, ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వమైనా కొంచెం చిత్తశుద్ధితో పనిచేసి మన పుట్టమధుని హత్య ఆరోపణలు ఎదుర్కొంటున్న పుట్టమధు పైనే అందరి దృష్టి ఉంది. సో ఆయన పైన కావచ్చు, ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎవరైతే ఉన్నారో ఆ ఎఫ్ఐఆర్ని మళ్ళీ సిబిఐకి అప్పచెప్పి సిబిఐ కేసుకి రిఫర్ చేసి రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా ఆయన పైన దృష్టి పెట్టి ఈ భాగోతానికి చర్మం పాడాలి. ఎందుకంటే ఈ అడ్వకేట్ వామన్ రావు గారి ఫ్యామిలీ మొగుడు పిల్లలు ఇద్దరు కూడా హైకోర్టు భార్యాభర్తలు ఇద్దరు కూడా హైకోర్టు అడ్వకేట్స్ కాబట్టి సో క్లియర్గా రాష్ట్ర ప్రభుత్వాన్ని అడిగేది ఏంటంటే అడ్వకేట్ వామన్ రావు గారి కుటుంబానికి న్యాయం చేయండి, కేసుని సిబిఐ ఎంక్వైరీకి ఇవ్వండి,
కేటీఆర్ గారు మిమ్మల్ని అడిగేది ఏంటంటే పుట్టా మధు లాంటి హత్యారోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తిని ఎందుకు పార్టీలో ఇంకా కొనసాగిస్తున్నారు? మీకు అంతకు మించి నాయకులు దొరకలేదా? సో ఇది పరిస్థితి. చూద్దాం, నిజంగా వామన్ రావు హత్య కేసులో వామన్ రావు గారి కుటుంబానికి వారి భార్యని ఆయనని హత్య చేసిన కేసులో నిజంగానే న్యాయం జరుగుద్దా? ఎందుకంటే ఆ దేవాదాయ భూముల విషయంలో ప్రత్యర్థులు మళ్ళీ పెద్ద మనుషులే, నాయకులే, పుట్టా మధునే. సో ఆయన రైవరీస్ కక్ష సాధింపు చర్యలో భాగంగానే ఆయనని హత్య చేయడం జరిగింది. నన్ను ప్రశ్నిస్తావా, నేను దేవాదాయ భూములు దోచుకుంటే నువ్వు నా పైన కేసులు పెడతావా, నా అనుచరుల పైన ఇచ్చేస్తావా అని చెప్పేసి సొంత కుటుంబంలో వ్యక్తులతోనే ఆయన చంపించిన పరిస్థితి. సో అదే హత్యారోపణలు డైరెక్ట్గా వామన్ రావు గారు తండ్రి స్టేట్మెంట్ చూడండి, యూట్యూబ్లో చూడండి, ఇంకా వీడియోస్ ఉన్నాయి. తండ్రి ఏం చెప్తున్నాడు? పుట్టా మధుపైన నా అనుమానం, నా కొడుకు చెప్పాడు, ఆయన మరణ వాంగ్మూలం లాగా చెప్పాడు, నాన్న నాకు ఏదైనా జరిగితే ఖచ్చితంగా అది పుట్టా మధుకు చేయించిందే, నా పైన ఎలాంటి దాడి జరిగినా అని. దాడి అనుకున్నాడు కానీ ఆయన చివరికి అంతమొందించారు. సో ఇలాంటి పరిస్థితుల్లో ఎందుకు ప్రభుత్వాలు పట్టించుకొని సిబిఐ ఎంక్వైరీకి అయ్యవు? 2, కేటీఆర్ గారు మీరు ఇప్పటికైనా కళ్ళు తెరవండి. మీ చుట్టుపక్కల ఎవరున్నారు? 420లు ఉన్నారా, క్రిమినల్స్ ఉన్నారా, మర్డరిస్టులు ఉన్నారా, రేపిస్టులు ఉన్నారా, లేదంటే ఎవరున్నారా అనేది ఒకసారి చెక్ చేసుకొని అలాంటి వాళ్ళని సస్పెండ్ చేయాలని కోరుకుంటూ థ్యాంక్ యూ.